హలో ఫ్రెండ్స్, ఈరోజు కర్ణాటక స్పెషల్ వంగీబాత్ రెసిపీ చూసేయండి. ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక 4 లవంగాలు, అలాగే ఒక 5-6 నల్ల మిరియాలు, అలాగే 2 చెక్క, 2 ఇలాచీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకొని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట, లో టు మీడియం ఫ్లేమ్లోనే. ఇందులోకి కారం కోసం అని చెప్పేసి ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అంతా మనము గసగసాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత మంచిగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. మిక్సర్లో వేసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత అదే కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఆ కడాయిలో ఒక 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు వేసుకొని అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే 2 ఎండుమిరపకాయ చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం క్యాష్యూస్ కూడా వేసుకుంటున్నాం. ఇక్కడ క్యాష్యూస్ కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, అలాగే 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఇన్ కేసు కారం తక్కువగా తినే వాళ్ళు అయితే పచ్చిమిర్చి స్కిప్ చేసుకోవచ్చండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1/4 కేజీ వంకాయలని తీసుకున్నానండి, సన్నగా కట్ చేసుకొని. సో 1/4 కేజీ వంకాయలని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 గ్లాసెస్ రైస్కి 1/4 కేజీ వంకాయలు కరెక్ట్గా సరిపోతాయండి. సో ఇక్కడ వంకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్ ఉడికేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువనే వేసుకున్నాను. సో ఇది ఒక 10-12 నిమిషాల్లో వంకాయలు మనకి సాఫ్ట్ అయిపోయి మెత్తబడిపోతాయి అన్నమాట. మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. దీంట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగున కలుపుకోవాలి, నీట్గా కలుపుకోవాలి. మొత్తం కరెక్ట్గా మొత్తం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని కూడా మనం కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా మొత్తం అయిపోయిన తర్వాతకి మనము మొత్తం ఒక 5 to 7 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా అంతా రైస్కి పట్టుకున్న తర్వాత మనం కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే కర్ణాటక స్పెషల్ వంగీబాత్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.